చెప్పిన మొట్టమొదటి సంవత్సరం మాత్రం 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 కోట్లు కావాలి. రెండవ సంవత్సరం నుంచి మాత్రం తప్పకుండా 40,000 50,000 కోట్లు కావాలని చెప్పారు చెప్పినాం. కానీ ఆనాడు ఎన్నికలు కేసీఆర్ని బొందబెట్టాలి, కేసీఆర్ని ఒడగొట్టాలి కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆయన కనబడితే ఆయన హామీలు చూడలేదు, ఆయన డిక్లరేషన్ చూడలేదు, టక్క ఓట్లేసి గెలిపించింది. ఇవాళ ఏమంటున్నారు? అయ్యో పేనం మీద నుంచి పూలపడ్డాం కదా అంటుంది. ఇలా పేనం మీద నుంచి పూలపడ్డాం కదా అంటుంది. ఇవాళ నేను అంటున్నా, ఆయన ఒక మాట అన్నాడు, ఒక గింతంత ముక్క భూమి అమ్మితే రైతుల మాఫీ మీద మాట్లాడిన సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే 40,000 కోట్ల రూపాయలు కావాలి రైతుల మాఫీకి, ఏకకాలంలో ఇస్తా అని చెప్పినావు, ఎట్లా సాధ్యమైందంటే ఆనాడు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే హైదరాబాద్లో విలువైన భూములు ఉన్నాయి, ఒక ముక్క అమ్మితే దీని బిషాన్ ఎంత అని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళ బాధ అనిపించే అంశం ఏంటంటే మీకు తెలియదు చాలామందికి, ఆ ముక్క భూములు, ఆ విలువైన భూములు మన కోసం అమ్మబడతలేవు. ఆ విలువైన భూములు ఇప్పటిదాకా మా మహేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా పెద్దలకు, బకాసురులకు, బ్రోకర్లకు డబ్బుల కోసం కట్టబెడుతున్న దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతూ ఉంది. దాని లెక్కంతా కూడా చెప్పాలంటే, ఎందుకంటే నేనే ఉన్నా ఇక్కడ, నా కళ్ళారా చూస్తూ ఉన్నా, బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. నా రిటైర్డ్ ఉద్యోగులకి ఒక 10,000 రూపాయల కోట్లు సరిపోతుంది కావచ్చు. నా చదువుకునే పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ లేక కాలేజీలకు పోయినప్పుడు బయటికి వెళ్ళగొడుతున్నప్పుడు క్లాసులలో నీ డబ్బులు కట్టలే అని చెప్పి క్లాస్ రూమ్లో నిలబెడుతున్నప్పుడు అవమానాన్ని తట్టుకోలేక మీరెట్లయితే ఇలా పిట్టల్లో రాలిపోతున్నారో నా విద్యార్థులు కూడా అనేక మంది పిట్టల్లో రాలిపోతున్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ కోసం 9,000 కోట్లు 10,000 కోట్లు. కానీ మీకు తెలుసా, నా దగ్గర కూకట్పల్లి అనేటువంటి నియోజకవర్గంలో, ఆనాడు మేనేజ్ చేసుకొని ఒక 220 కోట్ల భూమిని కొట్టేసిండు. దాంట్లో చెరువు భూమి పోతే 160 ఎకరాలు 170 ఎకరాలు. ఆ 170 ఎకరాల విలువెంతో తెలుసా? 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆయన చెప్పిన ముక్క భూమి, ఆయన చెప్పిన విలువైన భూమి ఎవరికి పోతా ఉంది? డబ్బులుంటే చాలు మేనేజ్ చేయొచ్చు, డబ్బులుంటే చాలు న్యాయాన్ని కూడా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇవాళ దానికి అలవాటు పడ్డ బకాసురులు ఎవరైతున్నారో ఇవాళ ఆ భూమిని కొట్టేసిండు. నేను 2007 నుంచి కొట్లాడినా, 2007 నుంచి కొట్లాడిన ఎల్లమ్మ బండ అక్కడ, ఆ ఎల్లమ్మ బండ బాచుపల్లి దగ్గర ఉంటుంది. ఇలా నా పార్లమెంట్ కింద వస్తుంది. ఎల్లమ్మ బండ ఆనాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకటే సర్వే నంబర్ ప్రభుత్వపరమైన భూమి 150 ఎకరాలని పేదలకు ఇళ్ల జాల కోసం ఇచ్చిండు. మిగిలిన 100-125 ఎకరాల భూమి ఉండి అక్కడ ఇంకా గవర్నమెంట్ భూమి పంచంగా మిగిలిన 120 ఎకరాల భూమి. ఇవాళ బాధ అనిపించేది ఏంటంటే ఆ గవర్నమెంట్ భూమి కోర్టులో మేనేజ్ చేసుకొని అది ప్రైవేటు భూమిగా ఇలా రిజిస్టర్ కాబోతూ ఉంది. ఆ భూమి విలువ ఇవాళ 6,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అలా 6,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అది ఎల్లమ్మ బండ సర్వే నెంబర్ 59లో ఉంటుంది. అలా ఇలా ఏమంటాడు ముఖ్యమంత్రి? ఆనాడు కేసీఆర్ భూములను చెరబడుతున్నాడని చెప్పినవో, 22A కింద పెట్టి 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నామని చెప్పినవో, 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూములు మాయమవుతున్నాయని చెప్పినవో, అవి సంపూర్ణంగా ఇంకా కొన్ని మిగిలి ఉంటే, ఆనాడు వాళ్ళు రాచబాటలు వేస్తే మిగిలి ఉంటే ఇవాళ చేతికి మట్టంటకుండా వాటిని అడ్డం పెట్టుకొని, ఆ తీర్పులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన జీవాలను అడ్డం పెట్టుకొని, వాళ్ళు నడిపిన ఫైనల్ అడ్డం పెట్టుకొని ఇవాళ వీళ్ళు కూడా ఇవాళ మీరు చెప్తున్న మా మహేశ్వర చెప్తున్నా 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మన డబ్బులన్నీ కూడా, మన శ్రమ అంతా కూడా ఇవాళ ఢిల్లీకి పోతూ ఉంది. ఇవాళ ఎక్కడో కేరళ ఎన్నికలకు, ఎక్కడో బెంగాల్ ఎన్నికలకు, ఎక్కడో తమిళనాడు ఎన్నికలకు మా రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోతూ ఉంటే, మా చదువుకున్న పిల్లలు చచ్చిపోతూ ఉంటే, మా భర్తలు చనిపోయిన నుండి మా ఆడపిల్లలకి పెన్షన్ రాక ఇవాళ దిగాలు పడి ఉంటే, కొత్త పెన్షన్ లేవు,
భర్తలు చనిపోయిన మహిళలకు పెన్షన్ లేవు, హ్యాండిక్యాప్ వాళ్ళకి పెన్షన్ లేవు. కానీ వేల వేల కోట్ల రూపాయల విలువైనటువంటి హైదరాబాద్ నా ప్రజల భూములు మాత్రం ఇవాళ బ్రోకర్ల పాలు చేసి వేల కోట్ల రూపాయలు ఇలా వాటికి పోతా ఉన్నాయి. తెలంగాణ సమాజం మౌనంగా ఉండే సమాజం కాదని మాత్రం తెలుసు. ఎప్పుడో సందర్భం వస్తే మత్పరిచ్చే మాయ చేసే గుణం తెలంగాణ ప్రజలకు లేదు. తెలంగాణ ప్రజలకి బరిగీసు కొట్టేటువంటి శక్తి ఉంటుంది. ఇవాళ సప్పుడు చేయకపోవచ్చు, ఇంకా 2.5 సంవత్సరం ఉందని చెప్పి అనుకోవచ్చు. ఇది మౌనంగా భరిస్తుందని చెప్పి భావిస్తుండొచ్చు. కానీ లేచినాడు ఆపగలిగే శక్తి రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి జయజమ్మ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? 10.5 సంవత్సరాలు 2028లో ఎన్నికలు జరగాలి, ఇవాళ 29లో ఎన్నికలు జరుగుతాయి. 10.5 సంవత్సరాల కాలం పాటు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు విరవెగుతున్నావు కదా. ఇది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు బాబు, ఇది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. ఈ పదవి అమ్మ ఇచ్చేది కాదు, నాన్న ఇచ్చేది కాదు, నువ్వు మస్కా కొట్టి కాళ్ళు పట్టుకొని ఢిల్లీ నుంచి తెచ్చుకునే పదవి కాదు. నా తెలంగాణ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేస్తే పదవి వస్తుంది తప్ప ఇది వేరే వాడు ఎవడిచ్చేది కాదు బిడ్డ. ఇది మేమిచ్చేది, ఇది మా ప్రజలు ఇచ్చేది. మా రిటైర్డ్ ఉద్యోగులు, మా రాకేష్ రెడ్డి గారు అన్నాడు, అన్న మా రిటైర్డ్ ఉద్యోగులు కూడా పోయిండు, మా వాళ్ళు కూడా పోతారు కావచ్చు. రకరకాల కారణాలు ఉండొచ్చు. సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో వాళ్ళ వాడకట్టలనో, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటేనో, వాళ్ళ కులమైనో ఏదో ఒక ఫ్యాక్టరీతో పోవచ్చు. అంత మాత్రాన నా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అంత మాత్రాన నా ప్రజలు వాళ్ళకు పట్టం కట్టడానికి మాత్రం సిద్ధంగా లేరు. వాళ్ళు సిద్ధంగా లేరు. సందర్భం రావాలి వాళ్ళకి. గా ఎన్నికల మీద దృష్టి పెట్టరు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు నాకు 40% ఓట్లు వచ్చినాయి, నాకు 40% ప్రజల మ్యాండేట్ దొరికిందని చెప్పి విర్రవీగుతుండొచ్చు. మీకు తెలుసు, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్ననాడు మా శ్రీనివాస్ కూడా ఉన్నాడు ఇక్కడ, మా వకలాబాలం కూడా ఉన్నాడు ఇక్కడ. 32 జిల్లా పరిషత్తులు ఉంటే 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్ గెలిచిందన్నాడు. మొత్తం మున్సిపాలిటీలు ఉంటే మొత్తం మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మొత్తం సర్పంచ్ కూడా టీఆర్ఎస్ గెలిచింది. కానీ జనరల్ ఎన్నికలు వస్తే కర్రెగాల్చి వాత పెడితే భూపాతంలోకి తొక్కేసిన ప్రజలు. గుర్తుపెట్టుకో, ఇవన్నీ టెంపరీ ఉంటాయి తప్ప ఇవి పర్మనెంట్ కాదు. గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ అంటూ ఉంటే వాళ్ళ పదవులు కాదు, పర్మనెంట్గా ఉండేది మన ఓటు హక్కు. మన ఓటు హక్కు మాత్రం పర్మనెంట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఎంత బాధ అనిపిస్తా అంటే, ఆ ప్రభుత్వం పెట్టిన బకాయిలు నేను ఎట్లిస్తా? నేను అడుగుతున్నా, ఆ ప్రభుత్వం నీళ్ళ పన్ను వసూలు చేయాల్సింది మర్చిపోయింది, కరెంటు పన్ను వసూలు చేసి మర్చి. నువ్వు అడగవా బిడ్డ? పాత కరెంటు బకాయిలు వసూలు చేయవా? పాత ఇండ్ల ట్యాక్సులను వసూలు చేయవా? పాత ప్రభుత్వానికి బకాయిలను వసూలు చేయవా? గవర్నమెంట్ అనేది ఒక రొటీన్ ప్రాసెస్. ఇలా ఆ పార్టీ ఉంటుంది పోతుంది, ఓ ప్రభుత్వం ఉంటుంది పోతుంది. కానీ నీ కలెక్టర్లు, నీ చీఫ్ సెక్రటరీలు, నీ వ్యవస్థలు శాశ్వతం కదా. నేను అంటున్నా, కలెక్టర్లు కూడా ఇవాళ బ్యూరోక్రసీ కూడా గింత దీనంగా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. చదువుకున్నారు మీరు, ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని సంవత్సరాల కాలం పాటు చదువుకొని మీరు వచ్చి బాసుల ఆదేశాలు పాటించేటువంటి ఒక బానిసలుగా మారిపోయింది తప్ప ఇది తప్పు, ఇది న్యాయం కాదు అని చెప్పి అడగగలిగే దమ్మున్న ఇలా ఆఫీసర్ లేకుండా పోయింది. సిగ్గుండాలి. మాలాంటి వాళ్ళని ఫోన్ చేస్తే, మాలాంటి వాళ్ళని మెసేజ్లు పెడితే మా చేతిలో ఏం లేని చెప్తున్నావు, మేము ఎందుకు ఫోన్ చేస్తాము? మాకేం అవసరం ఉంటే మీరు రొటీన్గా రోజువారీగా ఫోన్ చేస్తున్నాం కాదు. మేము ఎక్కడో నిజంగా బాధ ఉంటే, దుఃఖం ఉంటే, అయ్యో నేను ఒక ఆర్థిక మంత్రిగా అని చెప్పి మీకు ఫోన్ చేస్తాం కావచ్చు. కానీ మీరు ఎక్కడ చేస్తలేరంటే మీరు ఎంత బానిసలుగా మారిపోయిందో దీన్ని బట్టి అర్థం కాదు. మీరు అనుకుంటాను మీ విలువ పెరిగిందని, మీ విలువ పెరగలే, మీకు తగ్గిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీ మాత్రమే కాదు, ప్రతిపక్ష పార్టీ కూడా నీ కళ్ళకు కనబడని, నువ్వు పట్టించుకొని, నీకు పవర్, నీకు అధికారం నెత్తికెక్కితే మర్చిపోయినాడు గుర్తు చేసేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు, ఎమ్మెల్యేలకు మాత్రం ఉంటుంది, ఎమ్మెల్సీ మాత్రం ఉంటుంది, నాయకులకు మాత్రం ఉంటుంది.
నువ్వు పట్టించుకోకపోవచ్చు, కానీ పట్టించుకోకపోతే దాని సంగతి ఏందో ముందు ముందు తెలుస్తుంది. ఇవాళ మా వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా మేమేదో వస్తాం, ఇందిరాభారత ధర్నా చేస్తాం, పోతాం వాడకట్టుకుపోయి కథ ఏందో చెప్తాం మేము. నా రిటైర్డ్ ఉద్యోగి, అలా మా టీచర్లు ఉంటారు, రిటైర్డ్ ఉద్యోగులు లేరు, వాళ్ళ మిత్రులు ఉద్యోగులు ఉన్నారు. రేపు ఇలా ఉద్యోగంలో ఉన్నటువంటి ఇలా ఉద్యోగులారా, మీరు ఇలా నోరు ఇప్పరు, మీరు వాళ్ళ జీవితం అంటున్నారు కావచ్చు కాక, రేపు నువ్వు కూడా రిటైర్డ్ ఉద్యోగం అయితే విషయం మీరు మర్చిపోకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యల మీద ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా మీరు ఎందుకు సీరియస్గా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఒక అల్టిమేట్ ఇవ్వలేకపోతున్నారు? ఇవాళ మీరు నిజంగా అల్టిమేట్ ఇస్తే నడుస్తుందా ఈ ప్రభుత్వం? కానీ నువ్వోసారి నీకు బాధ్యత నువ్వు మాట్లాడుతున్నావు, నాకు బాధ్యత నేను మాట్లాడుతున్నా, విద్యార్థుల బాధ్యత విద్యార్థులు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ మనం చేయాల్సింది ఒకటి ఉన్నది. రైతులుగా, విద్యార్థులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళుగా అందరం ఒకటిగా రేపు ఎలుగెత్తి చాలాల్సిన అవసరం ఉంది, పిడికిలి బిగించాల్సి ఎక్కడ ఉంది, ఈ ప్రభుత్వం యొక్క భర్తం పట్టాల్సి ఎక్కడ ఉంది. కాబట్టి ఇవాళ సందేశమే ఇచ్చిపోతాం కావచ్చు, రేపు సమరానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మా రిటైర్డ్ ఉద్యోగులు మేము ఎక్స్పెక్ట్ చేయలే, మమ్మల్ని కొట్లాడమంటారు తప్ప వాళ్ళు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇవాళ మేం కాదు, మీరు వచ్చింది ఇవాళ. ఎప్పుడు మమ్మల్ని అంటుంటారు, కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర పోయి అడుగుతూ ఉంటారు, మీరు కొట్లాడండి మీకోసం కొట్లాడమంటారు, కానీ మీరు రారు. కానీ ఇవాళ నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, మా ఎమ్మెల్యే ఇక్కడ ధర్నా పెట్టింది, మా వెంకటరమణారెడ్డిని, మా మహేష్ రెడ్డి అనగానే అనుకున్నా సాధ్యమవుతుందా, సక్సెస్ అవుతుందా అని చెప్పి అనుకున్నా. కానీ ఇంత పెద్ద ఎత్తున ఆకలిని దిగమింగుకొని కూడా సమస్య మాది అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఇవాళ దాని తీవ్రతని ఈ రేవంత్ రెడ్డి సర్కారుకి వినిపించాలని చెప్పి మీరు పాల్గొంటున్న తీరు, ఒక మనిషి కూడా లేవకుండా ఇలా మీరు పార్టిసిపేట్ తీరే రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మళ్ళీ ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రణాళికలు రచించుకొని ఇలా సర్కారు మీద సమరం చేస్తామని చెప్పి ఆ సమరంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, ఎంపీలుగా మేమందరం